నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా ముందుగా హెడ్లైన్స్ ఓల్ చికిలిపి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము సంతాల్ సమాజ ప్రజల మధ్య ఐక్యతను నెలకొల్పడానికి మార్గమని వ్యాఖ్య ఇండియా ఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ని ప్రారంభించిన ప్రధాని మోదీ ఏ సహాయంతో సర్వజన సంక్షేమానికి పరిష్కారాలు కనుగొనాలని టెక్ నిపుణులకు పిలుపు వందే మాతరం గీతాన్ని తప్పనిసరిగా అందరూ ఆలపించాల్సిందే తేల్చి చెప్పిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ $2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా ధ్యేయం స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రపంచనం అంటూ ప్రశంసలు. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ ఆ 5 పంచాయతీలను తెలంగాణకు ఇవ్వాలని విజ్ఞప్తి. క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా ఉత్కంఠగా రాజకీయ పరిణామాలు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన పరిస్థితి. ఏపీ సీఎంపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు. కూటమి హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వినియోగించారని ఆరోపణ. తన వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నారని భావోద్వేగం. వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమే. ఏపీ సీఎంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమెరికా క్రికెట్ జట్టు. దర్శనం బాగా జరిగిందన్న కెప్టెన్ మొనంక పటేల్. పసిడి ప్రియులకు శుభవార్త. క్రమక్రమంగా నెలకు దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు. న్యూఢిల్లీలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఓల్ చికిలిపి శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. పండిట్ రఘునాథ్ ముర్ము రూపొందించిన ఓల్ చికిలిపి ప్రపంచ వ్యాప్తంగా సంతాల్ గుర్తింపుకు శక్తివంతమైన చిహ్నమని రాష్ట్రపతి అన్నారు. సంతాల్ సమాజ ప్రజల మధ్య ఐక్యతను నెలకొల్పడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం కూడా. అలాచిక సంతాల్ సమాజం ఒక బలమైన పరిచయం ఉందని తెలిపారు. भारतवर्ष में अनेक जनजातीय समुदाय है, उनमें से संताल एक जनजाति है। संताल समुदाय के लोग देश के अनेक राज्यों के साथ साथ नेपाल, भूटान, बांग्लादेश और मॉरिशस जैसे देशों में भी निवास करते हैं। संताल समुदाय की अपनी भाषा, साहित्य और संस्कृति है, लेकिन पहले संताली भाषा की अपनी लिपि नहीं होने के कारण रोमान, देवनागरी, ओडिया, बंगाली आदि लिपियों में उसे लिखा जा रहा था। नेपाल, भूटान, मॉरिशस में रह रहे संताल समुदाय के लोग भी उन देशों में प्रचलित लिपियों में संताली भाषा लिखा करते थे।
इन लिपियों में संताली भाषा के मूल शब्दों का उच्चारण सही रूप से नहीं हो पाता था। 1925 में ओडिशा में मयूरभंज जिले के अंतर्गत रायरंगपुर के निकट डांडवस गांव में जन्मे इतिहास पुरुष पंडित रघुनाथ मुर्मू ने ओलचिकी लिपि का आविष्कार किया। उसके उपरांत संताली भाषा के लिए ओलचिकी लिपि का उपयोग किया जा रहा है। ओलचिकी संताल समुदाय के एक सशक्त परिचय है। विश्व भर में संताली की पहचान ओलचिकी से ही हो रहा है। ये संताल समुदाय के लोगों के बीच एकता स्थापित करने का एक प्रभावी माध्यम भी है। ప్రధాని మోదీ ఇండియా ఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ని ప్రారంభించారు. ఏ సహాయంతో సర్వజన సంక్షేమానికి పరిష్కారాలు కనుగొనాలని టెక్ నిపుణులకు పిలుపునిచ్చారు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్నదే ఇండియా ఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 థీమ్ అని ఉదయం ఎక్స్ లో పోస్ట్ చేసిన సందేశంలో ప్రధాని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపార రంగాల్లో సంపూర్ణ పరివర్తనకు ఏ దోహదపడుతున్నట్టు తెలిపారు. ఏ ఇంపాక్ట్ ఎక్స్పోను ప్రారంభించిన తర్వాత మోదీ ఎక్స్పోలో కలియ తిరుగుతూ పలువురు స్టాల్ నిర్వాహకులతో సంభాషించారు. సోమవారం ప్రారంభమైన ఈ ఎక్స్పో 4 రోజుల పాటు జరుగుతుంది. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎక్స్పో ఏర్పాటైంది. ప్రపంచ టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్లు, విద్యా పరిశోధన సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ భాగస్వాములు ఎక్స్పోలో పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల్లో సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, డైరియే ఆమోది ఉన్నారు. వారి సెషన్లు బుధవారం నుండి ప్రారంభం కావచ్చంటున్నారు. చివరి 2 రోజుల్లో 20కి పైగా దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఎక్స్పోకు హాజరు కానున్న దేశాధినేతల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియా లూలా డా సిల్వా ఉన్నారు. ప్రపంచ భవిష్యత్తుకు ఏ అనే అంశంపై వారంతా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇటీవలే వందే మాతరం గీతాన్ని ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిపై కొందరు ముస్లిం పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మీరు భారతదేశంలో నివసిస్తారు. భారత జాతీయ గీతం మరియు జాతీయ గీతాన్ని పాడటంతో మీకు ఇబ్బంది ఉందని, ఈ విషయాలను సహించలేమని తేల్చి చెప్పారు. ఇది భారతరత్న బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ ను అవమానించడమే అని, సమాజంలో శత్రుత్వాన్ని సృష్టించే ఇలాంటి ప్రవర్తనలను పాల్గొనవద్దని అన్నారు. దేశాన్ని మరియు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఉత్తరప్రదేశ్ కొత్త గుర్తింపును ప్రమాదంలో పడేయకండి అంటూ సూచించారు. अपनी विरासत पर गौरव की अनुभूति करता है। पूरा देश आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से अपनी विरासत पर गौरव की अनुभूति करता है और हम लोगों का मानना है कि विरासत से युक्त विकास ही एक उज्जवल भविष्य की एक आधारशिला होती है। लेकिन अपने राजनीतिक स्वार्थों के लिए अगर कोई उन आक्रांताओं को महिमामंडन करता है जिन्होंने भारत की आत्मा पर प्रहार किया, जिन्होंने भारत की आस्था को रौंदने का कार्य किया है, मुझे लगता है कि आज का नया भारत, आज का नया उत्तर प्रदेश, ये नए भारत का नया उत्तर प्रदेश इसको स्वीकार करने को तैयार नहीं है, कतई तैयार नहीं है। आप देखें किस प्रकार से, यानी आक्रांताओं को महिमामंडन करना, देशद्रोही तत्वों के समर्थन में बयानबाजी करना या राष्ट्रीय प्रतीकों को के प्रति अपमानजनक टिप्पणी करना, ये किसी राष्ट्रद्रोह से कम नहीं। वंदे मातरम का 150वां वर्ष चल रहा है। कुछ लोग हैं उनमें राष्ट्रगीत, जिसे भारत के संविधान सभा ने सर्वसम्मति से सम्मान देकर के राष्ट्रगीत के रूप में प्रस्तुत किया, और हम आभारी हैं प्रधानमंत्री मोदी जी के, जिन्होंने राष्ट्रगीत को अनिवार्य रूप से देश के अंदर लागू करने के लिए एक नोटिफिकेशन जारी करवाया। ये राष्ट्रगीत भारत के आन मान शान का प्रतीक है और भारतवासी को अपने पुरातन वैभव पर गौरव की अनुभूति करनी चाहिए और इन सभी प्रतीकों के साथ साथ राष्ट्र नायकों का सम्मान हम सब भारतीयों का दायित्व बनता है। अगर हम आक्रांताओं का महिमामंडन कर रहे हैं और राष्ट्र के प्रतीकों का,
भारत के तिरंगे का, भारत के राष्ट्र తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామి నిలిపేందుకు తమ ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంట్ ను సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. పారిశ్రామికీకరణతో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో పట్టణాల్లో మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్యూర్ క్యూర్ రేర్ మోడల్ ను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విధానంతో పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జవాబుదారీతనానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నాడు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు ఆర్థిక దిగ్గజంగా నిలబెట్టే దిశగా దృఢంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అర్బనైజేషన్ చాలా స్పీడ్ గా పెరుగుతాం. దీన్ని గమనించినటువంటి ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అర్బనైజేషన్ ర్యాపిడ్ గా జరుగుతున్నటువంటి అర్బనైజేషన్ ని పూర్తి స్థాయిలో కావాల్సిన సమతుల్యతతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతోనే క్యూర్ ప్యూర్ అండ్ రేర్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా ఒక ప్రాంతాన్ని, పెరి అర్బన్ రీజన్ ఎకానమీగా ఇంకొక ప్రాంతాన్ని, అగ్రికల్చర్ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీగా రేర్ అంటే ఆగ్రో బేస్డ్ వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటలతో కూడినటువంటి పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి 3 జోన్స్ గా ఈ రాష్ట్రాన్ని విభజించి 2047 కల్లా ఈ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీతో అభివృద్ధి చెందటమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో ఈ ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. దానికి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ ను కూడా మనం ఇప్పటికే రిలీజ్ చేసుకున్నాం. సో ఏ గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశామో ఆ విజన్ డాక్యుమెంట్ ని ముందుకు తీసుకుపోయే ప్రక్రియలో అత్యంత ప్రతిభావంతంగా ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా మనం చూస్తాం. కావలసిన పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన కోసం కావలసిన పారిశ్రామికీకరణ, ఆ పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ ని అభివృద్ధి చేయటం, వీటన్నిటిని మేలు కలిగితో ముందు తీసుకుపోయే ప్రక్రియని మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో కూడా, ఖమ్మం జిల్లాలో కూడా ఉన్న అన్ని మున్సిపాలిటీస్ ని ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ అనే 3 అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన అని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం అని తెలిపారు. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రపంచనమని వ్యాఖ్యానించారు. యావత్ తెలంగాణను ఏకతాటిపై నడిపి ఉద్యమం పట్టించి ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢ సంకల్పమని అన్నారు. అసలు నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు, ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. రకరకాల కుట్రలు, ఒక రకమైన కుట్రలు కాదు. ఆయన మొండి ధైర్యం గనక, ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి గనుకనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు, దుష్ప్రచారాలు, ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా, ధైర్యం సన్నగిల్లినా, ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు. ఎన్ని కుట్రలు, ఎన్ని అపవాదులు, ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్నెన్నో ప్రలోభాలు, ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం, ఇంకా ఏమైతుందో మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా, రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది.
బరిలో బందూకు బట్టి దేశ్ముఖ్లను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తుర్రెబాజ్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యల పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో పరిష్కరించుకోవాల్సిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని తుమ్మల చంద్రబాబుకు ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సమీపంలో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. ఈ గ్రామాలు భౌగోళికంగా తెలంగాణ భూభాగంలో ఉన్నప్పటికీ పరిపాలన పరంగా ఏపీలో ఉండటంతో అక్కడి గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మల వివరించారు. జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సి రావటం, అంతర్రాష్ట్ర చెక్పోస్టుల సమస్యలు, పరిపాలనా పరమైన ఇబ్బందులను ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. భద్రాచలం రామాలయానికి చెందిన కొన్ని భూములు ఏపీ పరిధిలో ఉండటం వల్ల తలెత్తుతున్న సమస్యలను కూడా ప్రస్తావించారు. తెలంగాణలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న పోరు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను మున్సిపాలిటీ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. సుమన్ అనుచరులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కార్యాలయం చుట్టూ కిలోమీటర్ మేర రహదారులను సీజ్ చేసి పికెటింగ్లు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ మున్సిపాలిటీ కార్యాలయం వైపు రావద్దని, పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ పోలీసులు పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహించారు. ఎక్స్ అఫీషియో ఓట్లు స్వతంత్రుల మద్దతు ఎటువైపు మొగ్గుతుందనే దానిపైనే చైర్మన్ ఎన్నిక ఫలితం ఆధారపడి ఉంది. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం. రాను మంత్రి మీద వాళ్ళకి చెప్పేది ఏముంది? పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్ తో సహా, ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే, మా టైం కాదు ఇప్పుడు, కాంగ్రెస్ టైం. మా టైం వస్తుంది. నా ఏజ్ 42, ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటా. మా టైం వస్తుంది, చూసుకుందాం. జై తెలంగాణ. రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వ కుట్రలను ఆధారాలతో సహా ఎండగట్టారు. రాష్ట్రంలోని హరిభక్తులను మానసిక క్షోభకు గురిచేస్తూ నిత్యం ఏదో ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబు తీరును మాజీ మంత్రి ఆక్షేపించారు. శ్రీవారి ప్రసాదాన్ని వేలెత్తి చూపిన చంద్రబాబు తీరుతో తిరిగి 4 వేళ్లు ఆయన తప్పులనే చూపిస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి హరిభక్తులకి, భక్తుల్ని బాధించడానికే ఈ ప్రభుత్వం వచ్చిందా అన్నట్టుగా భక్తుల్ని మానసిక క్షోభకి గురి చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో, ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్క విధానాన్ని ఆయన పాటిస్తారు. కొన్ని సందర్భాల్లో కులాలను తీసుకొచ్చారు, కొన్ని సందర్భాల్లో ప్రాంతాలను తీసుకొచ్చారు. ఇవాళ మతపరమైన అంశాలుగా చిత్రీకరించడం ద్వారా తాను ప్రయోజనం పొందాలని ఒక ఆశ.
ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు, వారి కుమారుడు లోకేష్ గారు. స్పష్టంగా నిన్న పిఠాపురంలో శివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే తిరుపతి లడ్డు కల్తీపై కూటమి పార్టీ చేసినటువంటి ప్రచారం, ఇది ఒకసారి గమనించినట్లయితే భక్తుల విశ్వాసాల మీద కూటమి ఏ విధమైన భావనతో ఉంది. జరిగినటువంటి పోస్టర్ ప్రదర్శన ఉందో, గతంలో ఒకసారి గుంటూరులో ఒక పోస్టర్ వేశారు. దాని దగ్గరే అంబటి రాంబాబు గారు ప్రశ్నించినందుకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ వినని కనని రాజ్యాంగ విరుద్ధంగా రాంబాబు గారు ఇంటిపై దాడి చేసి ఆయన తిట్టాడు గనక సెంట్రల్ జైలుకు పంపుతానని, తిడితే జైలు, కొడితే బెయిలు. ఇది కొత్తది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకొచ్చారు. తిడితేనేమో సెంట్రల్ జైలుకు పంపుతారు, కొడితేనేమో కొట్టేసి వారు కొడితే బెయిల్ ఇస్తారు. వారు కొడితే జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిండ్ల వాణి చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. తన వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, అవమానాలను ఇంకా ఎంతకాలం భరించాలని వాపోయారు. వలసవాదికి చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర నాయకులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం, ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులకు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ డెఫినెట్లీ. అదే అందుకే బాధపడుతున్నాం అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నేను ఊహించలేకపోతున్నాను. నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని, జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళా అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసినంత దుష్ప్రచారమే అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు చెప్పిన అబద్దాలన్నీ బయటపడుతున్నాయని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అప్పులపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు తిరుమల లడ్డుపై చంద్రబాబు ఇప్పుడు మాట్లాడిన వాటిని పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో చూపిస్తున్నారని పేర్కొన్నారు. అంబటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు, లడ్డు మాట్లాడుతున్నట్టు, కన్నీరు కారుస్తున్నట్టు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు, భూమన కరుణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం, అది మర్యాదగా అది తీసేయండి, అది మంచి పద్ధతి కాదని చెప్పటం మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు. లేకపోతే ఆయన కారు ఎక్కిన తర్వాత తన కురవాళ్ళు కూడా ఎవరైనా పీకమంటే పీకేయచ్చు. ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా అసలు అప్పటికే అరాచకంగా కర్రలతోటి రాళ్లతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే, మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఏఎంసీ చైర్మన్, ఏదో సొసైటీ చైర్మన్, ఒక ఆవిడ గ్రంథాలయం చైర్మన్
చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదవి. అలాంటి మాట్లాడినా ఒకటి చేయి నరికేస్తానన్నా మరి లా 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 రకరకాల మాట్లాడినా ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు మాట్లాడారు. కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తినటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే రమ్మనండి అన్నాడు, కానీ ఆయన తిట్టినట్టు కాదు. కానీ ఆయన వచ్చి నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి, నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడిన ఒకవేళ ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విడ్రా అవుతున్నానని చెప్పిన తర్వాత కూడా పార్టీ రాంబాబు గారి మీద, ఇంటి మీద, ఆఫీస్ మీద ఆటవికంగా, అరాచకంగా, దుర్మార్గంగా ఇటువంటి పరిణామాలు నేను గతంలో ఎప్పుడు చూడలేదు. ఆ రకంగా విధ్వంసాన్ని సృష్టించి మరి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లుని తగలబెట్టే కార్యక్రమం, మీరు ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు? ఏ రకంగా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఏమని ఇచ్చారు? మీకు ఈవీఎంలు ఇచ్చారో ప్రజలు ఇచ్చారు. మీరు చేసి ఇది T20 వరల్డ్ కప్ కోసం వచ్చిన అమెరికా క్రికెట్ జట్టు సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. జట్టులోని భారత సంతతి ప్లేయర్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మొనాంక్ పటేల్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆలయ ప్రాంగణం పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి. ఈ అవకాశం కల్పించిన ఐసీసీ, బీసీసీఐ, ఏపీ క్రికెట్ అసోసియేషన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా జట్టులో తెలుగు కుర్రాడు సాయి తేజ కూడా ఉన్నాడు. ఆయన తండ్రి నాగేశ్వరరెడ్డి నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కమలాపురి గ్రామానికి చెందినవారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడటంతో సాయి తేజ అక్కడే పుట్టి పెరిగాడు. జట్టులో ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్, మహారాష్ట్రకు చెందిన శుభం రంజా, గుజరాత్ కు చెందిన మొనాంక్ పటేల్, ముంబైకి చెందిన హర్మిత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, కర్ణాటక మూలాలున్న సంజయ్ కృష్ణమూర్తి ఉన్నారు. Yeah, brilliant feeling. I think great atmosphere, great energy is here, and grateful to have our family along and having this opportunity. Yeah, thank you to everybody who helped organize this for us. ఇటీవల ఆకాశాన్ని తాగిన బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా పుత్తడి, రజతం ధరలు నిన్నటి కంటే ఈ రోజు మరి కాస్త తగ్గాయి. ఈ రోజు వీటిని కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అమెరికా ఆర్థిక గణాంకాలు వెలువడుతున్న వేళ భారతదేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు సోమ, మంగళవారాల్లో ఆకాశం నుంచి భూమికి దిగి వస్తున్నాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దీనికి కారణమని అంచనాలు వెలువడుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర మళ్లీ లక్షకు దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ఉదయం 11 గంటలకు 1,55,060గా ఉంది. ఇక అదే బంగారం ధర నిన్న అంటే సోమవారం 1,56,590గా ఉంది. అంటే ఈ రోజు బంగారం ధర 1,530 మేర తగ్గింది. ఇక మంగళవారం వెండి కిలో ధర 2,60,000గా ఉంది. ఇదే వెండి సోమవారం 2,68,000గా ఉంది. అంటే కిలో వెండి ధర ఈ రోజు 8,000 తగ్గింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఓల్డ్ చికిలిపి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము. సంతాల్ సమాజ ప్రజల మధ్య ఐక్యతను నెలకొల్పడానికి మార్గమని వ్యాఖ్య. ఇండియా ఏ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ని ప్రారంభించిన ప్రధాని మోదీ. ఏ సహాయంతో సర్వజన సంక్షేమానికి పరిష్కారాలు కనుగొనాలని టెక్ నిపుణులకు పిలుపు. వందే మాతరం గీతాన్ని తప్పనిసరిగా అందరూ ఆలపించాల్సిందే తేల్చి చెప్పిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. $2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా ధ్యేయం స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం అంటూ ప్రశంసలు. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ. ఆ 5 పంచాయతీలను తెలంగాణకు ఇవ్వాలని విజ్ఞప్తి. క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా ఉత్కంఠగా రాజకీయ పరిణామాలు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన పరిస్థితి. ఏపీ సీఎంపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు. కూటమి హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వినియోగించారని ఆరోపణ. తన వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నారని భావోద్వేగం. వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమే. ఏపీ సీఎంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమెరికా క్రికెట్ జట్టు. దర్శనం బాగా జరిగిందన్న కెప్టెన్ మొనంక పటేల్. పసిడి ప్రియులకు శుభవార్త. క్రమక్రమంగా నెలకు దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.